వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో అందరి కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సిరీస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది 16వ భాగం. 25 భాగాల్లో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క వేరియస్ డైమెన్షన్స్ని, వేరియస్ ఆస్పెక్ట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. గత 15 పార్టుల్లో కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అది ఎందుకు ఉపయోగం, ఎలా ఉపయోగం చూసాం. అయితే బిఫోర్ వి గో ఫార్దర్, ఇక్కడ మనం ఐఎమ్ షూర్ సమ్ ఆఫ్ యూ మస్ట్ బి ట్రైయింగ్ ChatGPT కానీ, జెమినీ కానీ, గ్రాక్లో కానీ, డీప్ సీక్లో కానీ రకరకాలుగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండుంటారు. మనం చాలా సందర్భాల్లో ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్, ఆల్ లాజికల్లీ స్ట్రాంగ్ ఒక పెద్ద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే ఒక పెద్ద LLM ఉంది అని అనుకుంటే, దాంట్లో నుంచి ప్యాటర్న్ బేస్డ్ గా మనకి ఏదైనా ఎప్పుడైనా జస్ట్ లైక్ దట్ వచ్చేస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. అంటే దీంట్లో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ పార్ట్ లో మనం ఆ ఇష్యూస్ గురించి చూద్దాం. అది లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని డెఫినెట్ గా ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. ఇట్ కెన్ స్పాట్ ప్యాటర్న్స్ ఇన్ డేటా. మనం మిస్ అయ్యే ప్యాటర్న్స్ ని, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ని చూడగలదు. ఇట్ కెన్ జనరేట్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ ఐడియాస్ అంటే లార్జ్ స్కేల్. ఒకేసారి ఇట్ కెన్ ఇన్స్టెంట్లీ రైట్ 10 different essays, 10 different poems, 10 different plays. మీరు ఏది అడిగినా కానీ సైమిల్టేనియస్ గా రకరకాలుగా విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసేయగలదు డిపెండింగ్ ఆన్ అవర్ ప్రాంప్ట్. అంత స్కేల్లో lot of things can be generated, lot of work can be done, lot of ideas can be generated. అదంతా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా స్ట్రెంగ్స్. ఏఐకి ఆర్టిఫిషియల్ లిమిటేషన్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, August 2025 లో ఉన్నాం. యాజ్ ఆఫ్ నౌ ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. ఎలాంటి లిమిటేషన్స్ అంటే, ఎలాంటి లిమిట్స్ అంటే, నో ట్రూ అండర్స్టాండింగ్ ఆర్ ఎమోషన్స్. ఏఐకి ఎమోషన్స్ తెలియదు, ట్రూ అండర్స్టాండింగ్ తెలియదు. జస్ట్ ఒక కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, ప్యాటర్న్ ఆఫ్ వర్డ్స్, ఇదైన తర్వాత ఈ వర్డ్ వస్తుంది, ఈ సందర్భంలో ఈ వర్డ్ వస్తుంది, ఈ సందర్భంలో ఇలా నాకు వేరే డాక్యుమెంట్ లో చూశాను అని తను చూసింది, తను నేర్చుకున్న దాన్ని ఒక చోట పెట్టి నీకు ఒక కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ తో ఆ హై ప్రాబబిలిస్టిక్ ప్యాటర్న్స్ ని మ్యాచ్ చేస్తూ మనకు ఒక స్టోరీ స్పిన్ చేయగలదు. But it does not understand what it means. It has no emotions about what it has written. అది it just a fact. ఆ ఫ్యాక్ట్ లాగా మనకు చూపిస్తే కానీ ఇది మంచి, చెడు, ఇది గుడ్, బ్యాడ్ అలా దానికి తెలియదు అనమాట. కెన్ మేక్ మిస్టేక్స్, హలోసినేషన్స్. ఒక్కోసారి మనం క్వశ్చన్ అడిగితే అదొక సమాధానం చెప్పుద్ది, అది రైట్ అన్నట్టుగా చెప్పుద్ది, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా చెప్పుద్ది. ఇట్ స్ట్రగుల్స్ విత్ హైలీ పర్సనల్ అండ్ క్రియేటివ్ జడ్జ్మెంట్. మనం ఇచ్చిన ప్రాంప్ట్ లో ఉన్నటువంటి ఐడియాస్ ని బట్టి చేసేస్తుంది. ఏఐ మైట్ గివ్ రాంగ్ మ్యాథ్ స్టెప్స్. ఫైనల్ ఆన్సర్ బాగున్నా కానీ మధ్యలో హౌ ఇట్ అరైవ్డ్ ఎట్ అనే దాంట్లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటనమాట, మనం ఏఐని ఒక అసిస్టెంట్ గా చూస్తూ మనం ఏదన్నా అడిగినప్పుడు, ఏదన్నా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు, దానికి తగినట్టుగా అది ఏదన్నా ఒక రెస్పాన్స్ ఇచ్చినప్పుడు, లెట్స్ నాట్ టేక్ ఇట్ యాజ్ 100% ట్రూ ఆర్ కరెక్ట్ అండ్ రన్ విత్ ఇట్. ఫర్ నౌ ఇప్పుడు 2025 లో నో మ్యాటర్ హూజ్ LLM వీఆర్ యూజింగ్, అది గూగుల్ వాళ్ళదా, ఓపెన్ ఏఐ వాళ్ళదా, లేదంటే డీప్ సీకా, వెండర్ ఎవరైనా కావచ్చు, మనం వీ షుడ్ ఆల్వేస్ టేక్ విత్ ఏ బిట్ ఆఫ్ కాషన్ అనమాట. ఎందుకని, కొన్ని విషయాలను అది మేకప్ చేస్తుంది. మేకప్ చేయడం ఇట్ క్రియేట్స్ అనమాట. అది లేని దాన్ని కూడా క్రియేట్ చేస్తుంది, అది ఫ్యాక్ట్ గా మనం చూపిస్తుంది. ఉదాహరణకి ఇన్వెంటింగ్ ఫేక్ బుక్స్ టైటిల్స్ యాజ్ రెఫరెన్సెస్. మనం ఒక సైంటిఫిక్ ఆర్టికల్ రాయండి అన్నాం, సైంటిఫిక్ జర్నల్ కోసం ఆర్టికల్ రాయమన్నాం అనుకోండి, అది నిజంగా రాస్తున్నట్టుగానే అనేక రెఫరెన్సెస్, బిబ్లియోగ్రఫికల్ రెఫరెన్సెస్ ఇస్తూ ఉన్నది లేనిది తను కుకప్ చేస్తూ కూడా యాడ్ చేసిన సందర్భాలు ఉంటాయి అన్నమాట. అలాగే వీ షుడ్ ఆల్వేస్ చెక్ విత్ రిలయబుల్ సోర్సెస్. ఇది కీ. ఇప్పుడు మనకు తెలియక ఏఐని అడుగుతున్నాం, మళ్ళీ ఏఐ జనరేట్ చేసిన సమాధానాన్ని మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి రిఫర్ చేసుకోవాలి. సో దిస్ సీమ్స్ టు బి ఎ బిగ్ లిమిటేషన్ ఫర్ నౌ. హౌఎవర్, ఫర్ సింపుల్ థింగ్స్, జస్ట్ టు గెట్ స్టార్టెడ్, మనం ఒక డైరెక్షన్ లో ఆలోచింప చేయడానికి, ఐడియాస్ జనరేట్ చేయడానికి మాత్రం ఏఐని డిఫరెంట్ గా మనం వాడుకోవచ్చు. అలాగే
కొన్నిసార్లు ఫన్నీ థింగ్స్ లైక్ కృష్ణా రివర్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందంట. హైదరాబాద్ లో కృష్ణ అనేది ఎవరు ఉండుంటారు. ఆ కృష్ణ అనే పేరు చాలా సార్లు తగిలి ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి ఒక రివర్ పేరు పెట్టేస్తారు. బట్ వీ నో హైదరాబాద్ లో కృష్ణ నది లేదు కదా. అలా అన్నమాట. అలాగే ఏఐ కెనాట్ థింక్ లైక్ హ్యూమన్స్. మనలాగా ఆలోచించి నెక్స్ట్ పదం వాడదది. ఇన్ని పదాలు వాడిన తర్వాత నెక్స్ట్ పదం ఏది ఉండాలో తనకు తెలిసినటువంటి ఈ ఇన్ఫైనైట్ డాక్యుమెంట్స్ లో ఏముందో అలాంటి పదాలు నేర్కొస్తుంది కానీ మనం ఏం చేస్తాం, మన ఎదుట ఉన్న మనిషిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం ఆ పదాలని ఎమోషన్ తో కూడి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఈ పదం ఇప్పుడు అనకూడదేమో, ఈ పదం అంటే బాగుండదేమో అనుకుంటూ బేరీ చేసుకుంటూ వెయి చేస్తూ నెక్స్ట్ పదాలని, నెక్స్ట్ సెంటెన్సెస్ ని, ఆ పదాల స్టైల్ ని, మన ఎమోషన్ ని మిక్స్ చేస్తాం. బికాస్ ఏఐ ఇస్ ఎ మెషిన్ వితౌట్ ఎమోషన్స్. దానికి తెలియదు అనమాట. జస్ట్ ఇట్ గివ్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ వర్డ్స్ అంతే. దాన్ని మీరు ఎలా డెలివర్ చేస్తే అలా, ఎలా చదివితే అలా అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఏఐ డస్ నాట్ ఫీల్ ఆర్ డ్రీమ్ ఆర్ ఇమాజిన్. ఇట్ ఓన్లీ ప్రెడిక్ట్స్ వర్డ్స్ బేస్డ్ ఆన్ డేటా. అంటే ఏంటనమాట, దానికి ప్యాటర్న్స్ తెలుసు కానీ ఎమోషన్స్ తెలియదు. Still, it can create new material, it can create ideas, it can help you solve simple things, it can also help you solve complex things as long as ఆ సందర్భము, ఆ ప్రాంప్ట్, దాంట్లో మనకు కావాల్సిన రిలయబిలిటీని బట్టి, వీటన్నిటిని బట్టి చాలా సందర్భాల్లో మనకి యూస్ఫుల్ గానే రెస్పాన్సెస్ ఉంటాయి. ఇకపోతే వెన్ నాట్ టు రిలై ఆన్ ఏఐ. ఏఐ మీద మనం 100% ఇది నిజం అనుకున్నాం, ఇదే ఫైనల్ అనుకున్నాం మనం ఎప్పుడు ఉండకూడదంటే మెడికల్, మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదంటే లీగల్ గా మనం ఏదైనా ఫైట్ చేస్తున్నప్పుడు, ఫేస్ చేస్తున్నప్పుడు, అలాగే ఫైనాన్షియల్ అడ్వైస్, పలానా స్టాక్స్ కొను, పలానా షేర్ మార్కెట్ లో పలానా చెయ్యి, పలానా స్టాక్ అమ్ము, పలానా స్టాక్ ఎలా చెయ్యి అని ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు అలాంటి టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. అవి గైడ్ గా ఉపయోగించుకోవాలి కానీ మనం ఫైనల్ అడ్వైజర్ గానో అదే ఫైనల్ అడ్వైస్ గానో తీసుకోకూడదు. దాన్ని ఎప్పుడు కూడా ప్రొఫెషనల్స్ తో మనం చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ ఆర్ సెన్సిటివ్ పర్సనల్ డెసిషన్స్ మీరు తీసుకోకూడదు. అలాగే వెన్ యాక్యురసీ ఈజ్ వెరీ క్రిటికల్, డోంట్ బ్యాంక్ ఆన్ ఏఐ ఫర్ నౌ. ఉదాహరణకి ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్, నాట్ జస్ట్ ఏఐ ఫర్ హెల్త్ అడ్వైస్. ఏఐ మనకు చెప్పొచ్చు, మనకేదో దెబ్బ తగిలింది, మనకేదో స్కిన్ మీద ఏదో ఒక పుండు లాగా ఉంది, మనం ఫోటో తీసి ఒక ఏఐ అడుగుతాం వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ కాజ్ అనో ఏం జరిగిందనో చెప్పుద్ది. లైక్ ఇట్ విల్ ట్రై టు డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, వాట్ కుడ్ బి ద రీజన్ అండ్ ఆల్ దట్ అని కొద్దిగా ఐడియా ఇస్తుంటది. కానీ దాని కింద డిస్క్లైమర్ కూడా ఉంటది. ఏఐ కెన్ మేక్ మిస్టేక్స్, కన్సల్ట్ విత్ ప్రొఫెషనల్స్ అని, కన్సల్ట్ ఏ డాక్టర్ అని. అలా మనం వేర్ లైవ్స్ మ్యాటర్, వేర్ judicial matters are involved, where financial stakes are involved, అప్పుడు మనం రెండోసారి మూడోసారి వేరే సోర్సెస్ తో, వేరే ప్రొఫెషనల్స్ తోటి సలహా తీసుకుని చేయటం మంచిదన్నమాట. ఐ థింక్ దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్ ఫర్ నౌ. ఎందుకంటే మనం ఏదో చెప్పేశారు కదా, పలానా దాంట్లో నేను చదివాను, పలానా పుస్తకంలో చదివాను, పలానా డెమోలో చదివాను, అక్కడ ఇది ఈ ప్రాంప్ట్ ఇస్తే ఇలా ఆన్సర్ వచ్చిందంటే ఇదే ప్రాంప్ట్ ఇంకో సందర్భంలో ఇంకొక ఏఐతో ఇచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ రాకపోవచ్చు. మీరు సేమ్ సపోజ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ గ్రాఫ్, ఇఫ్ యూఆర్ యూజింగ్ డీప్ సీక్, ఇవాళ రాసిన ప్రాంప్ట్ కి ఇవాళ మీకు ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో రేపు రాకపోవచ్చు, ఇంకో గంట తర్వాత రాకపోవచ్చు, ఇంకో 2 days తర్వాత రాకపోవచ్చు. ఎవ్రీ టైమ్ యూ గివ్ ద ప్రాంప్ట్, ద జనరేటెడ్ రెస్పాన్స్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. కాబట్టి ఇలాంటి లెక్కనే ఉండే అవకాశం ఉంటుంది. యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. హ్యూమన్స్ ప్లస్ ఏఐ ఎందుకు పనికొస్తాయి అంటే కలిసి పనిచేయడానికి మాత్రం మంచి జంట. మనకి లాజిక్ ఉంటుంది, మనకి ఎమోషన్ ఉంటుంది, మనకి విజ్డమ్ ఉంటుంది. ఏఐకి ఒక అసిస్టెంట్ గా పనిచేయడానికి స్పీడ్ ఉంటుంది. సో ఈ రెండింటిని కనుక మనం మిక్స్ చేసి వాడుకోగలిగితే హ్యూమన్ జడ్జిమెంట్ ప్లస్ ఏఐ స్పీడ్ వెరీ పవర్ఫుల్ టీమ్ అవుతాం. ఉదాహరణకి ఏ స్టూడెంట్ యూజ్డ్ ఏఐ టు డ్రాఫ్ట్ ఐడియాస్, then added some personal stories to make it real. అంటే బేసిక్ స్ట్రక్చర్ కోసం, బేసిక్ ఫ్రేమ్వర్క్ కోసం, బేసిక్ ఒక టెంప్లెట్ కోసం మనం ఏఐని ఎప్పుడైనా వాడుకోవచ్చు. కానీ దాంట్లో వాట్ గోస్ ఇన్ అండ్ వాట్ షుడ్ నాట్ గో ఇన్ అనేది, అది ఆ స్టైలు, ఎమోషన్, ఫర్ కంప్లీట్నెస్ మాత్రం డెఫినెట్ గా యూ నీడ్ ఏ హ్యూమన్ టు చెక్ ఇట్ అండ్ టు రీచెక్ ఇట్ అండ్ ఫైనల్లీ టు సే ఓకే. సో ద బిగ్ ఐడియా ఈజ్ AI is no doubt, it's a very, very smart thing as far as patterns are concerned, but it's not wise like humans.
It helps best when guided by people. So it is good as an assistant, but not as a single player. Limitations remind us that AI is only a tool and it is not a replacement, and it's not a teacher. It helps in certain things. Ante. Suppose AI is like a calculator for ideas. It helps, but you solve the real problems. It gives you ideas how to go about it, how to solve, how to create. Probably ఒక సుమారుగా మనకు ఒక లైన్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తే కానీ ఫైనల్ సొల్యూషన్ షుడ్ ఆల్వేస్ బి విత్ అవర్ ఓన్ ఐస్ అండ్ విత్ అవర్ విజ్డమ్ అండ్ విత్ అవర్ వర్క్. Then only the solution we can say the solution is complete. So to summarize, AI is fast and creative with data because it is very good at remembering the patterns, but it makes mistakes and has no emotions. Humans provide judgment, ethics, and creativity. So together, humans with AI, it becomes a good team. That's why prompt engineering becomes essential because we need to work with it. We need to work with AI because AI is only a tool. How to use the tool అనేది మనకు తెలియాలి. ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో మనకు తెలియాలి. ఆ జడ్జిమెంట్ మనకు ఉంటుంది, ఆ ఎమోషన్స్ మనకు ఉంటాయి, ఆ కంప్లీట్నెస్ మనకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ గా ఆ సిచ్యువేషన్ లో చేయలేదో వీ కెన్ మేక్ ద డెసిషన్. AI probably cannot make such decisions for now because ఏఐ అనేది ఇప్పుడు జనరేటివ్ స్టేజ్ లోనే ఉంది కానీ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్ లో లేదు. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనకున్నది, హ్యూమన్స్ కున్నది, లేదా కొన్ని యానిమల్స్ కున్నది. వీటికి ఏంటంటే సందర్భాన్ని బట్టి ఇవి కొన్ని డెసిషన్స్ తీసుకుంటాయి. ఈ సందర్భం గతంలో మనం ఫేస్ చేసినా చేయకపోయినా మన ఇన్స్టింక్ట్స్ వేరుగా ఉంటాయి, మన విజ్డమ్ వేరుగా ఉంటుంది, మన ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. కానీ ఆ మెషిన్ కి it can only bank on what it has experienced in the past, what it has seen in the past. Probably it has seen multiple things about the same idea. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది ట్రూనో ఏది ఫాల్సో, ఏది కరెక్టో ఏది ఇన్కరెక్టో, ఏది అప్రోప్రియేటో ఏది ఇన్అప్రోప్రియేటో AI itself on its own cannot figure out, cannot finalize. ఆ స్టేజ్ లో మన హెల్ప్ AI కావాలి. సో వీఆర్ together we have enormous synergetic power. కాబట్టి మనం ఏఐని ఎలా వాడుకోవాలో మనకు తెలుసుకుంటే, ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మనకు అర్థమైతే, ఏఐతో ఇంటరాక్ట్ అవ్వటం అంటే ప్రాంప్టింగ్, ఏ ప్రాంప్ట్ ఏం జనరేట్ చేస్తుంది, ఆ జనరేట్ చేసింది ఏ మేరకు ఫ్యాక్ట్, ఏ మేరకు ట్రూ, ఏ మేరకు ఫాల్స్, ఇవన్నీ కూడా మనం మళ్ళీ చదివితేనే యాజ్ ఎ హ్యూమన్ ఎట్ సమ్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ మనకు అర్థమవుతుంది అనమాట. సో AI is not a replacement for our knowledge gaining. AI is not a replacement for our studies. AI is not a replacement for our school education, or it cannot replace our teachers. AI will not replace anything. AI will only make things faster. Faster అన్నప్పుడు గుడ్ అయినా ఫాస్ట్ గానే జరగడానికి అవకాశం ఉంది, బ్యాడ్ అయినా ఫాస్ట్ గానే జరగడానికి ఉంటుంది. సో గుడ్ వర్సెస్ బ్యాడ్ అన్నది వన్స్ అగైన్ ఇట్ బికమ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ అవర్ విజ్డమ్ కెన్ గైడ్. సో we should be wise enough to understand the limitations of AI and not to run with anything and everything AI generates. Hope it makes sense, and thank you for being here. And I want each of you to take up this issue with your friends, colleagues, probably with somebody who has never used it. Show him how to use it, taking any LLM as an example, and then make them curious enough to play with it. And at the same time, you explain to them the limitations of the generated responses and why we cannot take it as 100% a final answer or recommendation. We should always take it with a pinch of salt. And మాత్రం మీరు చెప్పడం మర్చిపోతండి. Thank you for being here.